సినిమాస్ వెల్కమ్ టు ఏ వెరీ స్పెషల్ ప్రోగ్రామ్ గ్రేప్ వైన్ తీయగా పులపులగా. ఈ రోజు మీకోసం బోలెడని గాసిప్స్ తో నేను మీ ముందుకు వచ్చేసాను. ఎప్పుడు వచ్చాను కాదన్నయ్య, బుల్లెట్ దిగిందా? మన వెంకీ నాగవల్లి సినిమాలో అఘోరా క్యారెక్టర్ చేసిన తర్వాత ఆ క్యారెక్టర్ తనకి చాలా సంతృప్తినిచ్చిందని, మంచి నటుడిగా గుర్తింపుని తీసుకొచ్చిందని ప్రతి ప్రెస్ మీట్లోనూ చెప్తూ వచ్చాడండి. మరి వెంకీ మాటలు విన్న ఒక డైరెక్టర్ మాత్రం తన దగ్గరున్న ఒక శివపుత్రుడు లాంటి స్క్రిప్ట్తో మన వెంకీ దగ్గరికి వెళ్ళాడట. స్క్రిప్ట్ మొత్తం విన్న మన వెంకీ మాత్రం ఇలాంటి క్యారెక్టర్స్ చేస్తే కష్టాలు ఎక్కువ, కలెక్షన్లు తక్కువ అని చెప్పాడట. అంతేకాకుండా ఒక మంచి ప్రేమ కథ చిత్రం తీసుకొని రా, దానిలో ప్రేమికుడిగా నటిస్తా అన్నాడంట. హాఫ్ సెంచరీ దాటకుండానే మన వెంకీ కష్టపడడానికి ఏజ్ అయిపోయింది అనుకుంటున్నాడేంటండి. మరి ప్రేమ కథా చిత్రాల్లో ప్రేమికుడిగా నటించడానికి మాత్రం ఏజ్ అయిపోయింది అనుకోవట్లేదా అండి? ఈ సందేహం నాలో కంటే మీలోనే ఎక్కువ ఉందని నాకు తెలుసండి. మరీ ఎక్కువగా మీరు ఆలోచించేయకండి, మన వెంకీని అడిగి తెలుసుకుందాం. వెంకీ, మరి శివపుత్రుడు లాంటి మంచి కథను తీసుకొస్తే నువ్వెందుకు ఒప్పుకోలేదు? నాకు ఇష్టమైన వాళ్ళకి అవి ఇష్టం లేవని. ఓ, ప్రెస్ మీట్లో అఘోరా లాంటి క్యారెక్టర్ చేస్తాను అని నువ్వు చెప్పిన మాటలు వినే కదా ఆ డైరెక్టర్ చాలా ఇన్స్పైర్ అయిపోయి శివపుత్రుడు లాంటి కథ తీసుకొచ్చాడు. ఇది అన్యాయమే కదా? నీకా అన్యాయమా? ఓ, నాగవల్లి సినిమాలో అంత కష్టపడి చేసినా ప్రేక్షకులు తిప్పికొట్టారనే కదా. మరి సినిమా బాగాలేకపోతే మేం మాత్రం ఏం చేస్తాం చెప్పు? అదే మరి, కోపం రాదా? బాలేని సినిమాను కూడా సూపరు డూపరు హిట్ అని చెప్పాల్సినంత అవసరం ఉందా? ఏదో చెప్పాల్సి వచ్చినప్పుడు మామూలుగా చెప్తే సరిపోదా? నేను మామూలుగా చెప్పను, కొంచెం సాల్ట్ పెప్పర్ వేసి ఎక్స్ట్రాలన్నీ చెప్పేస్తాను. సరేలే, అఘోరలా నువ్వు బాగా సెట్ అయ్యావు కదా. మరి నిన్ను కురీపులా చూపించే ఒక మంచి భైరవ దీపం లాంటి సినిమా భారీ బడ్జెట్తో నేను నీ దగ్గరికి తీసుకొచ్చాననుకో, దానికి నువ్వేమంటావు? పడతావు, ఒక్క బోర్లా పడతావు. ఎందుకలా అంటున్నావు? ఎందుకంటే నాకు అస్ట్రాలజీ తెలుసు. నాదా? తప్పమ్మా, షేపులన్నీ ఒకే రకంగా ఉన్నా గీతల్లో తేడాలుంటాయి. హో, నీదా? ఎనీవే, నీ జాతకం నీది, నా జాతకం నాది. విల్ గో టు అనదర్ గ్రేప్ వైన్ తీయగా పులపులగా. కమల్ హాసన్ మంచి నటుడు. ఏ హీరో అయినా సరే కమల్ హాసన్లా నటించాలని అనుకుంటూ ఉంటారు. మన కమల్ హాసన్లో ఒక నటనా ప్రతిభే కాదండి, విభిన్న కోణాలు కూడా ఉన్నాయి. అన్ని కోణాలు కూడా చాలా టాలెంటెడ్ అని మన కమల్ హాసన్ ఫీల్ అవుతూ ఉంటారు. అదే ఫీలింగ్తో మన మన్మథబాణం చిత్రానికి ఆయన కథను అందించారు. కథను అందించడమే కాకుండా అందులో సంభాషణలు రాశారు, 2 పాటలు కూడా రాశారు. రాయడంతో ఆగారా అండి? ఆ 2 పాటలను కూడా తనే పాడదామని నిశ్చయించుకొని ప్రొడ్యూసర్లతో చెప్పారట. మరి ఇది విన్న ప్రొడ్యూసర్లు బడ్జెట్ తగ్గుతుందనుకున్నారో మరి ఏమనుకున్నారో కానీ సరే అన్నారట. సరే, మరి మన కమల్ హాసన్ పాడడమే కాకుండా స్టైల్గా ఇంగ్లీష్లో మాట్లాడే మన త్రిషని తీసుకొచ్చి ఈ సినిమాకి డబ్బింగ్ చెప్పించారట. ఈ టాలెంట్స్ అన్నిటినీ కలిపి సంధించి మన్మథబాణంగా మన ప్రేక్షకుల్లోకి వదిలారనమాట. మన ప్రేక్షకులు మాత్రం సినిమా బాగాలేకపోతే ఏం చేస్తారండి, దాన్ని తిప్పికొట్టారు. అది సరాసరి వెళ్ళి ప్రొడ్యూసర్ గుండెల్లో గుచ్చుకుందట. పాపం ప్రొడ్యూసర్. ఇదేమైనా కానీ మనం కమల్తో ఒకసారి మాట్లాడదామా? బాబు కమల్, ఇంతకీ నీ బాధ ఏంటి? ప్రాజెక్ట్ ని డిజైన్ చేయటం అది నీ పని కాదు కదా, ఎందుకంటే నువ్వు గుడ్ ఆర్టిస్ట్. నిజం చెప్పాలంటే నేను ఇక్కడ వచ్చిందేమో యాక్టింగ్ కోసం కాదు. సెకండ్ టైం ఐ కేమ్ యాజ్ అ టెక్నీషియన్. ఓహో, అందుకనేనా మన్మథబాణం స్క్రిప్ట్ లో వేలు పెట్టావు? బాగా స్క్రిప్ట్ బాగాలేదు, నాకు ఐడియా లేదు ఇంకా. దెన్ ఐ సెడ్ లెట్స్ రైట్ ద స్క్రిప్ట్. అంటే ఐ సాట్ అండ్ స్టార్టెడ్ రైటింగ్. సినిమాలో ఎంతో మంది టెక్నీషియన్లు, యాక్టర్స్ నీతో పాటు యాక్ట్ చేస్తారు కదా, మరి స్క్రిప్ట్ లో కమల్ హాసనే ఎందుకు వేలు పెట్టాలి? దే ఆర్ అక్సెప్టింగ్ ఇట్. అండ్ అది కమల్ హాసన్ కి మాత్రం ప్రత్యేకత కాదు, ఎవరైనా చేయొచ్చు. మరి మీ స్క్రిప్ట్ జనాలకు అర్థమైందా? వాళ్ళకి అర్థం కాకపోతే పర్లేదు, మనమైనా అర్థం చేసుకుంటాం. ఓహో, అప్పట్లో బాలచంద్ర సినిమాలో కూడా ఇలానే వేలు పెట్టేవాడివా? ఇట్స్ నాట్ పాసిబుల్. ఆహా, ఎందుకు నాట్ పాసిబుల్? సో ఇందులో నన్ను గురించి మాత్రం ఇలా చెప్పటం, మిగతా వాళ్ళ పేరు ఎందుకు ఇంత నవ్వుతున్నారు? సారీ, యూస్లెస్. అంటే కోపం కాదు, మీరు ఇలా సింగర్ గా, రైటర్ గా రకరకాలుగా ఎందుకు ఎంటర్ అవుతున్నారు? అది లేకుండా నేను ఉండలేకపోతే. అప్పటి బాలచంద్ర సినిమాలకి ఇప్పటి సినిమాలకి తేడా ఏమీ తేడా నాకు అనిపించలేదు. అంటే అప్పుడు అట్లీస్ట్ ఇంట్రెస్ట్ అయినా ఎక్కువగా ఉండింది. ఇప్పుడు కాస్త ఇంట్రెస్ట్ తగ్గించి టాలెంట్ ఇంకా పెంచుకోలేదు. ఇంట్రెస్ట్ ఏమో తగ్గింది అంటున్నారు, టాలెంట్ ఏమో పెంచుకోలేకపోతున్నా అంటున్నారు. అలాంటప్పుడు ప్రయోగాత్మక సినిమాల్లోనే ఎందుకు చేస్తున్నారు? మా విజిటింగ్ కార్డు ప్రీవియస్ ఫిల్మే. ఇవన్నీ నేను అడుగుతున్న క్వశ్చన్లు కాదు, మా ఫిలిం నగర్ బ్యాచ్ నా ఫ్రెండ్స్ అడుగుతున్న క్వశ్చన్లు అనమాట. నేను నిన్ను అడిగాను అంతే.
సో చూసారు కదండి మన కమల్ హాసన్ చెప్పిన ముచ్చట్లు. విల్ గో టు అనదర్ గ్రేప్ వైన్ తీయగా పుల్లపుల్లగా. పాపం జగపతి బాబు ఫ్యామిలీ హీరో అని అందరూ అన్నారు. కానీ రఘుపతి వెంకయ్య ఆర్ట్స్ అకాడమీ వారు మిలీనియం ఫ్యామిలీ హీరో అవార్డుని మన రాజేంద్ర ప్రసాద్ గారికి ఎప్పుడో ఇచ్చేశారు. ఆ తర్వాత శోభన్ బాబు గారి తర్వాత అన్నారు. పాపం రీసెంట్గా శృతిలయ ఆర్ట్స్ అకాడమీ వారు ఆ అవార్డుని కూడా మన నట కిరీటి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారికి ఇచ్చేశారు. ఇవన్నీ చూసిన మన జగపతి బాబు కసితోనో లేకపోతే యూనివర్సల్ స్టార్ అనిపించుకోవాలనో తెలియదు కానీ ఈ మధ్య జై బోలో తెలంగాణలో ఒక ఆంధ్రుడు అయ్యుండి తెలంగాణ ధీరుడిగా నటించాడు. అంతటితో ఆగాడా అండి? ఆ తర్వాత రాయలసీమ ఫ్యాక్షన్ సినిమాలో కూడా నటించబోతున్నాడు అనమాట. రేపో మాపో ఉత్తరాంధ్ర కథతో దబేల్ దుబేల్ అంటూ మన ముందుకు వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదండి. వీటన్నిటి గురించి మనం జగపతి బాబుని అడిగి తెలుసుకుందామా? బాబు జగపతి బాబు, నాకు కొన్ని డౌట్స్ ఉన్నాయి, వాటిని ఇప్పుడు నువ్వు క్లారిఫై చేయాలన్నమాట. నువ్వు ఇలా ప్రాంతీయ ఫీలింగ్తో సినిమాల్లో నటిస్తున్నావు కదా, అసలు నీ ఉద్దేశం ఏంటి? వేరే ఉద్దేశం నాకేమీ లేదు. అసలు ఏ ఉద్దేశం లేనప్పుడు జైపోలో తెలంగాణలో ఎందుకు నటించావు? కళాకారుడిగా ఈ సినిమా చేయాలనిపించింది, చేస్తున్నాను. ఓకే, జైపోలో తెలంగాణలో నటించావు. ఇప్పుడు రాయలసీమ ఫ్యాక్షన్ బ్యాక్డ్రాప్తో వస్తున్న సినిమాలో కూడా నటిస్తున్నావు కదా, మరి దీనిని ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారో? అందరికంటే గొప్పవాళ్ళు ప్రేక్షకులు. చా, అయితే ఈ తెలంగాణ గొప్పవాళ్ళు నీకేమిచ్చారో? యూనివర్సిటీలో భోజనం పెట్టారు, వాళ్ళతో కలిసి తిన్నాను. అవ్వా, ఒక్క పూట భోజనానికి కకృతపడి సినిమాల్లో ఒప్పేసుకోవడం తప్పు కాదా? ఏమైనా తప్పులుంటే క్షమించాలి. ఇక క్షమించండి అన్నాక ఎవరైనా ఏం చేస్తారు చెప్పు. ఇక నువ్వు జై బోలో తెలంగాణ అన్నా, జై ఆంధ్ర అన్నా, జై రాయలసీమ అన్నా, ఏదన్నా నీ ఇష్టం. నేను మాత్రం ఆల్ ద బెస్ట్ చెప్తున్నాను నీకు. సో చూసారు కదండి, ఈ వారం మన గ్రేప్ వైన్ తీయగా పుల్లపుల్లగా ఉంది కదా. మరి నెక్స్ట్ వీక్ మరిన్ని తీయని పుల్లపుల్లని గాసిప్స్తో మళ్ళీ గ్రేప్ వైన్ మీ ముందుంటుంది. అంటిల్ దెన్ కీప్ వాచింగ్, టేక్ కేర్, బాయ్. శ్రీ కనక మహాలక్ష్మికి, రాజరాజేశ్వరి వరప్రసాద మహారాజశ్రీ పసలపూడి పంకజం గారి పరమ కళారసిక నాట్య మండలికి, ఆడియన్సులారా, రసిక శిఖామణులారా, నువ్వు తొక్కవయ్యా హార్మోని.